ఆ పిల్లల్ని చూస్తే పాపం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పాపం మా హాస్టల్ మెయిన్ రోడ్ దగ్గర ఉంటది కదా! ఆడుకోవడానికి ముందు పక్క ప్లేసే ఉండదు. హాస్టల్ పక్కన పాపం ఆడుకోవడానికి పిల్లలున్నారా అంటే పాపం అది లేదు. బోర్ ఫీల్ అవుతా ఉన్నారు. ఎప్పటినుంచో అడుగుతా ఉన్నారు. మా పార్క్ దగ్గరికెళ్దామా అని. ఈరోజు టైము, ఓపిక 2 చూసుకొని వాళ్ళని పార్క్ దగ్గరికి తీసుకొచ్చేసిన. ఇక్కడ ఒక గంట సేపు ఉన్నట్టున్నాం. పాపం ఇద్దరు బాగా ఆడుకున్నారు. నేనేమో వాళ్ళు ఆడుకుంటా ఉంటే కొంచెం వాకింగ్ చేసిన. ఇంతకు ముందున్న హాస్టల్ దగ్గరైతే కొంచెం ముందు పక్క ప్లేస్ ఉంటది ఆడుకోవడానికి, సైకిల్ తొక్కుకోవడానికి అన్నింటికి. ఇక్కడికొచ్చి నాకు ఆ సైకిల్ తొక్కడానికి ప్లేస్ లేక వాటిని మాత్రం అటకెక్కిచ్చేసిన. మొన్న ఒక వారం ఊరికెళ్ళినాం కదా! అక్కడ మాత్రం పాపం పిల్లలు బాగా ఫ్రీగా ఆడుకున్నారు. ఇక్కడ మా బాధలు మాకు, మా పనులు మాకుంటాయి. అవేమి పాపం వాళ్ళకి పట్టవు కదా! ఇంత సందు దొరికితే చాలు ఊరికెళ్ళిపోదాం అని అడుగుతా ఉంటారు. వాళ్ళతో పోలిస్తే మా బాల్యం మేము ఎంజాయ్ చేసింది ఎక్కువే అనిపిస్తది. ఎండాకాలం సెలవులు ఇస్తే చాలు కనిగిరి దగ్గర మా అవ్వోళ్ళ ఊరుంటది. అక్కడికి పోయి సెలవులన్నీ అయిపోయేదాకా అక్కడే ఉండొచ్చేదాన్ని. ఇప్పుడైతే వాళ్ళు నచ్చని ఊరికి పంపించాలంటే భయమైతుంది కదా! ఎండలకి ఎక్కడ తిరిగి పాడైపోతారో అని. మీరు నాలాగే ఆలోచిస్తున్నారా? ఏంటో మన పేరెంట్స్ మనల్ని ఇలాగే కదా పెంచింది. తేడా ఎక్కడొచ్చిందో అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.